ఉంటుంది ఇక్కడ రూమ్స్ ఎలా ఉంటాయి, కాస్ట్ ఎలా ఉంటుంది, ఫుడ్ కాస్ట్ ఎలా ఉంటుంది, మనం చేసుకుంటే ఎంత, అలాగే మీరు వచ్చే ఏరియాని బట్టి మీకు అక్కడ రూమ్స్ ఎలా ఉంటాయి రేట్లు అనేసి అడిగాడు. సబ్స్క్రైబర్ అయితే అన్న ఇక్కడ కువైట్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందంట కదా, ఎలా ఉన్నారు ఏమనేసి అడిగారు అనమాట. చాలా థ్యాంక్స్ అండి, మీకు చాలా నన్ను ఈ మాదిరి కేర్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫోన్ చేసి అడిగిన వాళ్ళు లేరు, మా నాన్నగారు తప్పితే ఇంకెవరు అడిగిన వాళ్ళు కూడా లేదనమాట. ఓకేనా, ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసేది వచ్చి ఇక్కడ ఈ గోప్రో వచ్చి ఇక్కడ స్టాండ్ పైన ఇక్కడ పెట్టి వీడియో తీసుకున్నాను అనమాట. ఇది 4వ నెంబర్ రోడ్డు, మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదంతా 4వ నెంబర్ రోడ్డు. మా అపార్ట్మెంట్ వచ్చి ఫ్రంట్ సైడ్ ఉంది, ఈ సైడ్ అదండి అదే అనమాట మా అపార్ట్మెంట్. ఓకేనా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మామూలుగా అయితే సాయంత్రం పూట ఎప్పుడైనా నేను వీక్లీ 2 days కానీ అలా వచ్చి ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, కాబట్టి చాలా రోజులు అయింది కాబట్టి వీడియో తీసి చాలా రోజులు అయింది. అందులో ఈ ఎండాకాలం వచ్చినాక అస్సలు వీడియోలు పెట్టేదే మానేసిన, ఎందుకంటే గోప్రో బయట ఎత్తుకొని పోయి కొడితే మొన్నైతే చాలా ఇబ్బంది పడిపోయింది. ఇదేంటి కెమెరా బ్యాటరీ ఉన్నట్టుండి సడన్గా 100 నుంచి 0కి సడన్గా పడిపోయింది బ్యాటరీ. అంటే ఆడికి ఎంత ఎక్స్ట్రీమ్గా ఉండాలి టెంపరేచర్స్ ఆలోచించుకోండి, దానివల్ల గోప్రో బయట ఎత్తుకోలేదు. ఇక్కడ నుంచి షార్ట్లో పెడతా వస్తాను. ఓకేనా, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా చూసే వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. నేను చేసే వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, మొన్నైతే మన సబ్స్క్రైబర్ ఒక అతను వచ్చి అడిగాడు అనమాట. అతనికి ఇండియాలో సాఫ్ట్వేర్, ఇండియాలో హైదరాబాద్. ఓకేనా, నాకు అప్పుడు ఒక ఐడియా థాట్ అయిందనమాట, ఇది ఒక వీడియో చేస్తే కూడా బాగుండు అనిపించింది. ఏమడిగాడంటే అక్కడ అతనికి 30K దాకా వస్తుంది, అంటే 30K 30 లక్షలు. ఇక్కడికి వచ్చాక ఒక 40K శాలరీ ఇస్తామన్నారంట. దానికనేసి ఏమిటంటే అతను ఫోన్ చేసి మన సబ్స్క్రైబర్ అడిగింది ఏమంటే అసలు ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ, రూమ్స్ ఎలా ఉంటాయి, కాస్ట్ ఎలా ఉంటుంది, ఫుడ్ కాస్ట్ ఎలా ఉంటుంది, మనం చేసుకుంటే ఎంత, అలాగే మీరు వచ్చే ఏరియాని బట్టి మీకు అక్కడ రూమ్స్ ఎలా ఉంటాయి రేట్లు అనేసి అడిగాడు. ఇవంతా కూడా మాట్లాడదాం. అసలు నేను ఈ మధ్య అసలు వీడియోలు పెట్టకపోవడానికి గల కారణం ఏమంటే బయట ఎండలు ఎలా ఉన్నాయంటే విపరీతంగా ఉన్నాయి. సెల్ కూడా పని చేయడంలే, ఒకసారి ఓవర్ హీట్ అయిపోయి బ్యాటరీ సడన్గా డౌన్ అయిపోతుంది. అలాంటిది గోప్రో ఎత్తుకొని పోయినామంటే ఇంకెలా ఉంటుందో ఆలోచించుకోండి. ఆ గోప్రో మామూలుగానే హీట్ ఎక్కుతుంది, ఇంకా ఇక్కడ ఉండే ఎండలకైతే ఇంకా విపరీతంగా హీట్ ఎక్కిపోతుంది, బ్యాటరీ దెబ్బతింటుంది అనేసి నేను ఈ మధ్య అయితే కొద్దిగా వీడియోలు చేయడం లేదు. ఓకేనా, అర్థం చేసుకోండి. షార్ట్లు పెడతాను 2 రోజులు అయితే. ఓకేనా, షార్ట్ వీడియోస్ తీసి పెడతా వస్తాను. ఓకేనా, ఇది లాంగ్ వీడియో. ఓకేనా, ఇంకటా నుంచి కొద్దిగా ఈ ఎండాకాలం తగ్గేంత వరకు కొద్దిగా షార్ట్లే పెడతా వస్తాను. ఓకేనా, ఇంకా ఇంకొక మన సబ్స్క్రైబర్ అయితే అన్న ఇక్కడ కువైట్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందంట కదా, ఎలా ఉన్నారు ఏమనేసి అడిగారు అనమాట. చాలా థ్యాంక్స్ అండి, మీకు చాలా నన్ను ఈ మాదిరి కేర్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫోన్ చేసి అడిగిన వాళ్ళు లేరు, మా నాన్నగారు తప్పితే ఇంకెవరు అడిగిన వాళ్ళు కూడా లేదనమాట. ఓకేనా, సబ్స్క్రైబర్ అడిగారని చెప్పాను కదా, అసలు అది చెప్తానేనండి, మీకు కూడా ఎవరికన్నా వచ్చే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. మామూలుగా ఇక్కడ కువైట్లో అయితే ఫస్ట్ రెంట్ల గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ కువైట్లో హౌసెస్ రెంట్లు ఎలా ఉంటాయి ఏమి అనేది. మామూలుగా సింగిల్ బెడ్రూమ్ ఉండే అపార్ట్మెంట్లు అయితే మీకు ఎట్లేదైనా 350 అంటే 350-400 దినార్లు పైనే ఉంటుంది, 400 దినార్లు పైన ఉంటుంది మీరుండే ఏరియాని బట్టి. సిటీలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట, 500-600 దినార్లు. సాల్మియా కానీ హవెల్లీ కానీ ఇలాంటి ఏరియాల్లో అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది అనమాట, 600 కూడా ఉంటాయి. ఓకేనా, రెంట్. ఓకే, కొన్ని దగ్గర అప్పుడు ఏం చేస్తారు కొంతమంది ఇక్కడ మామూలుగా ఇక్కడ వచ్చే డ్రైవర్లు కానీ లేకపోతే బయట పని చేసుకునే వాళ్ళు కానీ ఇక్కడంతా అసలు ఎలా ఉంటారంటే ఒక రూము ఒక సింగిల్ బెడ్రూమ్ అనమాట. సింగిల్ బెడ్రూము షేరింగ్ చేసుకుంటారు, 4 వర్కర్స్ ఉంటారు కదా, 4 షేర్ చేసుకుంటారు. ఒక 50-60 దినార్లు 70-80 దినార్లు కూడా ఉంటుంది. 4 షేర్ చేసుకుంటే తగ్గుతుంది కాబట్టి అలా షేర్ చేసుకొని ఉంటారనమాట. ఓకేనా, ఎవరో కొంతమంది ఉంటారు ఎక్కువ శాలరీస్ వచ్చేవాళ్ళు, సింగిల్ బెడ్రూమ్ తీసుకొని ఫ్యామిలీతో ఉండేవాళ్ళు ఉంటారనమాట, ఎక్కువ శాలరీస్ వచ్చేవాళ్ళు. 90% ఇక్కడ అందరూ కూడా బ్యాచిలర్స్ కానీ రూమ్ షేరింగ్ తీసుకునే ఉంటారు. ఇంక ఇక్కడ ఫుడ్ గురించి వచ్చామంటే మన సబ్స్క్రైబర్ ఏమని అడిగాడు, అన్న హైదరాబాద్ కానీ మన బెంగళూరు కానీ చెన్నై కానీ ఇలాంటి దగ్గర ఎట్లా అంటే హాస్టల్స్ మాదిరి ఉంటాయి కదా, రూమ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అలాగే ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. మొత్తానికి కలిపి వాళ్ళు డబ్బు తీసుకుంటారు. అలా ఏమన్నా ఇక్కడ కువైట్లో ఉంటాయా అనేసి అడిగాడు అనమాట. అలాంటివి ఉండవు ఇక్కడ, మీకు కూడా చెప్తున్నాను, అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. మనం రూమ్ అయితే సపరేట్గా తీసుకోవాలా, దాన్ని షేరింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే మీకు డబ్బులు ఎక్కువ వచ్చేట్టుగా అంటే మీరు సింగిల్ బెడ్రూమ్ ఒకటే అన్నా తీసుకోవచ్చు. మీరు ఉండే ఏరియాని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. అతను వచ్చి సాదల్ అబ్దుల్లా అక్కడ జహరా దగ్గర వస్తుంది, అక్కడ కొద్దిగా తక్కువే ఉంటాయి రెంట్లు. ఓకేనా, ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చి ఫుడ్ గురించి అని చెప్పాను కదా. ఫుడ్ అయితే ఇక్కడ అలాంటి హోటల్స్ అయితే ఏమి ఉండవు అనమాట. మనం మొత్తం రూమ్ వాళ్ళదే ఫుడ్ వాళ్ళదే అలాంటివి ఏమి ఉండవు.
మనం ఇక్కడ 2 ఆప్షన్స్. ఒకటి మన ఇండియన్ రెస్టారెంట్లు ఉంటాయి. రెస్టారెంట్లో కూడా నెలకి ఇంతని తీసుకుంటారనమాట. 40 కేడీ, 30 కేడీ, 40 కేడీ, 50 కేడీ అలా తీసుకుంటారు. 2 పూట్ల పెడతారనమాట. 2 పూట్ల, ఓకేనా. పొద్దున కానీ రాత్రి కానీ, లేకపోతే మధ్యాహ్నం కానీ రాత్రి కానీ, ఓకేనా. అలా ఉంటుంది అనమాట. మీకు ఎక్కువ అయిపోతుంది అనుకుంటే కన్నా మీరు సొంతంగా చేసుకోవచ్చు అనమాట. చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ కూరగాయల రేట్లు ఎలా ఉంటాయంటే మీరు ఏదన్నా ఎత్తుకోండి, ఎట్లేదైనా 100 రూపాయలు తక్కువ ఉండదు కిలో. మన ఇండియన్ రూపీస్లో అయితే ఏదన్నా ఎత్తుకోండి, ఎనీ ఫ్రూట్ ఏదన్నా ఎత్తుకున్నా 100 రూపాయలకైతే తక్కువ ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు మన ఇండియన్ కరెన్సీలో అయితే కన్వర్ట్ చేసుకుంటే. మీరు ఇక్కడ ఫుడ్ చేసుకోవాలంటే చెప్పాను కదా, ఏది ఎత్తుకున్నా 100 రూపాయలకైతే తక్కువ ఉండదు. మ్యాక్సిమం మీకు 1 మంత్కి వచ్చి మీరు ఎంత తిన్నా కూడా 20 కేడీ పైన ఎక్కువ అయితే కాదనమాట. సింగిల్ పర్సన్కే 20 కేడీ పైన అయితే ఎక్కువ కాదు. మీరే ఓన్గా చేసుకోవాలంతే, ఓకేనా. అదొక్కటే మీరు కొద్దిగా టైం స్పెండ్ చేశారంటే మీరు చేసుకొని తినచ్చు. మామూలుగా అయితే ఒక రైస్ కుక్కర్ ఒకటి కొనుక్కున్నారంటే రైస్ దాంట్లో పెట్టినారంటే అయిపోతుంది. ఇంకా కర్రీ ఒక రోజు ఒకటి మీ ఇష్టం. ఒక రోజు చేసుకుంటే పొద్దున సాయంత్రం తినచ్చు, మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు కూడా తినచ్చు అనమాట, ఓకేనా. అదొకటే. ఇంకా ఇక్కడ టెంపరేచర్స్ కానీ ఎలా ఉంటాయి ఏమి అనేసి కూడా అడిగారనమాట. టెంపరేచర్స్ ఇక్కడ ఒకటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉంటాయి. చలికాలంలో అయితే విపరీతమైన చలి ఉంటుంది, ఎండాకాలంలో అయితే విపరీతమైన ఎండలు. ఇప్పుడు నేను వచ్చి చూడండి, టైము 6:30 అవుతుంది. 6:30 అవుతున్నా కూడా ఇంకా సూర్యుడు కనిపిస్తున్నాడు బయట. వేడి కూడా ఎలా ఉందంటే ఇక్కడ బయట హాట్ వేడి గాలి వస్తుంది, అది తట్టుకోలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తట్టుకోలేం కాబట్టి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉంటాయన్నమాట. ఓన్లీ ఒక నెల 2 నెలలు ఉంటాయి మామూలు టెంపరేచర్స్. అంటే కొద్దిగా అటు చలి లేకుండా ఇటు ఎండ లేకుండా 1 నెల 2 నెలలు ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ టెంపరేచర్స్ గురించి అయితే అది. అతను ఇంకొకటి వచ్చి అడిగిందంటే ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది. లోకల్ ట్రాన్స్పోర్ట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అంటే మీరు ఏ బస్సు ఎక్కినా ఎక్కడ దిగినా 250 ఫిల్స్ పైన తీసుకోరనమాట. కానీ మీరు పనిచేసే ఏరియా నుంచి వెళ్ళాలంటే బస్ ఫెసిలిటీ డైరెక్ట్గా అక్కడికి ఉందా, 2-3 బస్సులు మారాలా అనేది ఒకసారి చూసుకోవాలి. లేదు మేము ఒక కారు తీసుకుంటాం ఎంత అవుతుంది అంటే కన్నా సింపుల్గా మీకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ పెట్రోల్ కాస్ట్ చాలా తక్కువ. మన ఇండియాతో పోలిస్తే ఇక్కడ 20 రూపీస్ మన ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 20 రూపాయల కన్నా తక్కువే నాకు తెలిసి. 18 రూపాయలు 17 రూపాయలు పడుతుంది. కాబట్టి మీకు హ్యాపీగా ఒక కార్ కొనుక్కుండవచ్చు, సెకండ్ హ్యాండ్ కార్. మీది 18వ నెంబర్ వీసా అయితే కన్నా సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కొని మీరు ఇక్కడ ఉన్న రోజులు దాన్ని వాడుకొని వెళ్ళేటప్పుడు అమ్మవచ్చు అనమాట. ఇదొకటి. మళ్ళీ 20వ నెంబర్ వీసా ఉండే వాళ్ళకైతే అది కుదరదు, ఎందుకంటే వాళ్ళ పేరు పైన కారు కొనేదానికి కాదు, వాళ్ళు హౌస్ వర్కర్ కింద వచ్చింటారు కాబట్టి వాళ్ళకి రాదనమాట. 18వ నెంబర్ వీసా వాళ్ళైతే మీరు హ్యాపీగా కారు కొనుక్కొని ఉన్న రోజులు వాడుకొని వెళ్ళేటప్పుడు అమ్మవచ్చు అనమాట. సెకండ్ హ్యాండ్ కార్ ఎంత పడుతుంది అన్న, సెకండ్ హ్యాండ్కి ఇక్కడ కార్ వచ్చి సెకండ్ హ్యాండ్ కార్స్ వచ్చి మామూలు చిన్న కారు మన ఇండియాలో ఆల్టో లాంటి కార్స్ ఉంటాయి కదా, ఆల్టో కానీ ఇలాంటి కార్స్ చిన్న కార్స్ అయితే కన్నా సెకండ్ హ్యాండ్ అయితే ఒక 250, 350 కాడికి 400 పెట్టినారంటే మంచి కండిషన్లో ఉండే కారు వచ్చేస్తుంది. 400 దినాలు పెట్టారంటే మంచి కండిషన్లో ఉండే కారు వస్తుంది, ఓకేనా. అంటే మీరు వెతకాలన్నమాట అది కూడా, ఓకేనా. ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్, ఇక్కడ బెంజ్ కార్లు, BMW కార్లు, లక్సస్ కార్లు ఇలాంటివి సెకండ్ హ్యాండ్కి అమ్ముతాను. ఫస్ట్ ఓనర్, సెకండ్ ఓనర్, థర్డ్ ఓనర్ ఇలా అమ్ముతుంటారనమాట. మనకు చీప్ కాస్ట్లో కార్లు దొరకడం కొద్దిగా కష్టం అనమాట, ఎందుకంటే ఇక్కడ అందరూ హై ఎండ్ కార్సే వాడతారు కాబట్టి, ఓకేనా. అర్థమైందా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. వీడియో అయితే క్లోజ్ చేసేస్తాను. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, లవ్ యూ ఆల్.